నమస్కారం. గత వైసీపీ ప్రభుత్వంలో మరి తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని మరి అనేక ఆరోపణలు వచ్చినాయి. దాని మీద మరి సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. ఆ సిట్ అధికారులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా రిపోర్ట్ ఇచ్చింది. గతంలో లడ్డూ తయారీలో కల్తీ జరిగిన మాట నిజమే. దానిలో రసాయనాలు, జంతు అవశేషాలు కలిగినటువంటి ఆయిల్ ఇవన్నీ కూడా కల్తీ జరిగిన మాట నిజమేనా అనేది ఎన్డీడీబీ సర్టిఫికేట్ ఇచ్చింది. మరి సిట్ అధికారులు కూడా దానిలో ముడుపులు ముట్టిన మాట వాస్తవం. ఎవడో చిన్న అప్పన్న అనేవాడికి బెదిరించి ముడుపులు వచ్చిన మాట వాస్తవం అనేది కూడా వాళ్ళు తేల్చారు. మరి దాని వెనకున్న పెద్ద అప్పన్న ఎవడో కూడా తెలియాల్సి ఉంది. మరి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా వీటినన్నింటినీ, ఈ తప్పులన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి మరి నిన్నేదో వైసీపీ మరి దేవాలయాల్లో పూజలని లేకపోతే యాగాలని ఒక డ్రామాలు ఆడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరి అంబటి రాంబాబు మరి నిన్న నోరు బారేసుకొని అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే మీరు అసెంబ్లీలో గత ప్రభుత్వంలో అసెంబ్లీలో మహిళలను దూషించిన దాని పాపానికి మరి 11 సీట్లకే పరిమితం అయ్యారు. మరి ఇప్పుడు మీరు జరిగిన అవినీతి ఆరోపణలు వాస్తవాలు అనేది బయటపడతా ఉన్నాయి. మరి వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం అనేది చాలా దుర్మార్గం. రేపు రాబోయే రోజుల్లో దాదాపుగా వైసీపీ ప్రభుత్వాన్ని కూడా తరిమి కొట్టే రోజులు మరి దగ్గరలో ఉన్నాయి. ఈ విచారణ అధికారులు కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద కూడా మరి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే నిన్న బూతులు మాట్లాడారో ఈ నాయకుల మీద కూడా సంబంధిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. మరి ఎక్కడైనా సరే నోరు అదుపులో పెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం, నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు, అలాగే జోగి రమేష్, అలాగే వైసీపీ నాయకులు చేసినటువంటి దుర్మార్గమైన వ్యాఖ్యలు. మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మరి ప్రత్యక్ష దైవంగా కొలుచుకునే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో హిందువులు మొత్తం కూడా మరి అత్యంత పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదంలో గత 2019 నుంచి 2024 వరకు మరి అది నెయ్యే కాదు, అది ఒక రసాయనాల మిశ్రమం, పామాయిల్తో కలిపిన రసాయనాల మిశ్రమం అని చెప్పేసి సిట్టు నివేదిక తేల్చినా కానీ వాళ్ళ మీడియాలో అసత్య ప్రచారాలు, జంతువులు కొవ్వు కలవలేదు అని మాట్లాడుతున్నారు. అసలు అది నెయ్యే కాదని చెప్పి సిట్టు నివేదిక ఇచ్చి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్టు నివేదికలో అది అసలు నెయ్యే కాదు, అది పామాయిల్తో కూడిన ఒక రసాయనాల మిశ్రమం అని చెప్పేసి నివేదిక ఇస్తే దానిలో జంతువులు కొవ్వు కలవలేదు అంటున్నారు. అంటే జంతువులు కొవ్వు కలవనంత మాత్రాన అది నెయ్యి అయిపోతుందా? అసలు ఆవులే లేనటువంటి భోలేబాబా డైరీకి కానీ లేకపోతే వైష్ణవ్ డైరీకి కానీ వీళ్ళు ఏ రకంగా నెయ్యి ఆర్డర్ ఇచ్చారు? 2022లో మైసూరుకు చెందిన ఒక డైరీ ల్యాబ్ నివేదిక ఇచ్చింది, అది నెయ్యి కాదు, దానిలో జంతువులకు సంబంధించిన కొవ్వు కూడా ఉంది అని చెప్పేసి నివేదిక ఇచ్చింది. అప్పుడున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా మరి మళ్ళీ అదే కంపెనీకి, అదే సంస్థకి మరి వాళ్ళ నెయ్యిని సరఫరా చేసినటువంటి మరి విధానంగా చేశారు. ఇంత దుర్మార్గమైన పనులు చేసి కూడా ఈ రోజున ఒక 50 సంవత్సరాల చరిత్ర, రాజకీయ చరిత్ర, 4 సార్లు ముఖ్యమంత్రి, మరి ఎన్నో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సైబరాబాద్ సృష్టికర్త,
ఇవాళ నవ్యాంధ్రప్రదేశ్లో ఒక అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, రాష్ట్రాన్ని ఆ పరుగులు పెట్టించే అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధానంలో కూటమి సహకారంతో ఈ రోజున ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే నువ్వు ఓర్చుకోలేక ఈ రోజున తప్పుదారి పట్టించి ఆయన్ని పట్టుకొని ఆ రకంగా దుర్భాషలాడటం ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మరి పద్ధతి? మరి ప్రతిపక్షంలో ఉండి ఈ వ్యక్తులు ప్రభుత్వం చేసే ఒక తప్పుల్ని ఎత్తి చూపాల్సింది పోయి ఈ రోజున ఈ రకంగా అభివృద్ధిని అడ్డుకునే విధంగా మరి దేశ విదేశాల నుంచి దావోస్ నుంచి మరి నారా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, ఈ రకంగా కంపెనీలు తీసుకొచ్చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏ రకంగా కష్టపడుతున్నారు. మరి వాటన్నింటినీ పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పే విధంగా సృష్టించి అలజలు సృష్టించి మరి ఈ రకంగా మరి కంపెనీలు రాకుండా వాళ్ళకి అభద్రతాభావం తెచ్చే విధంగా మరి ఈ ప్రతిపక్షం ఈ రోజున ఎంతో ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం. ఇదే అంబటి రాంబాబు కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, వీళ్ళంతా వైసీపీ నాయకులు అందరూ కూడా అభివృద్ధి మీద ఏ రోజున ప్రెస్ మీట్లు పెట్టారా? వీళ్ళకి అసలు సబ్జెక్ట్ తెలుసా? ప్రజలకు కావాల్సిన పనులు ఏ రోజునైనా చేశారా? ఇదే జోగి రమేష్ ఈ సొంత నియోజకవర్గం మైలవరం, నువ్వు ఒకసారి పోటీ చేసి ఓడిపోయావు 2014లో. కనీసం ఒక్కసారన్నా ఈ మైలవరం నియోజకవర్గానికి ఫలానా పనులు కావాలి, ఫలానా పనులు పెండింగ్ ఉన్నాయి. నువ్వు అధికారంలో ఉండి మంత్రిగా ఎలగబెట్టావు, ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ఏ రోజన్నా కానీ అభివృద్ధి మీద మాట్లాడావా? నీకు అసలు తెలుసా అభివృద్ధి అంటే ఏంటో? నీ సంగతి తెలిసే ఇక్కడ ప్రజలు నిన్ను ఓడించి కింద పంపించారు. నీ సంగతి తెలియక పెడన ప్రజలు 2 సార్లు గెలిపించారు. నువ్వు కనీసం అక్కడన్నా అభివృద్ధి చేశావా? అసలు నీ ప్రస్థానం ఏంటి? దొంగ సారా కాయటం, దొంగ లెక్క తయారు చేయటం, నాసిరకం లెక్క తయారు చేయటం, దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద రుద్దటం. కాబట్టి ఈ జోగి రమేష్ లాంటి నాయకులు, ఈ అంబటి రాంబాబు లాంటి నాయకులు, ఈ వైకాపా నాయకులు, ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాయకులతోటి ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళదు. ప్రజలందరికీ గమనించారు. అందుకనే 11 సీట్లలో కూర్చోబెట్టారు. అయినా కానీ వీళ్ళకి బుద్ధి రావట్లేదు. వీళ్ళని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్న చేసినటువంటి మేళాపాలనలో అంబటి రాంబాబుకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. ఒక ఆంబోతులాగా, ఒక మదం ఎక్కిన పొగరబోతులాగా విచక్షణ లేకోకుండా, జనాన్ని కూడా గమనించుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రేలాపాలన చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎందుకో ఏదో మెప్పు కోరి జగన్ ఏదో మార్కులు వేస్తాడు, రేపొద్దున ఏదో పదవులు ఇస్తాడు, మమ్మల్ని కట్టబెట్టి ఏదో ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడని ఒక ఆశపడి, ఎంగిలి మెతుకులు కాశపడి, ఇలాంటి ప్రేలాపనలకి ఆశపడి మరి ఇలా చేయటం అనేది అమానుషం. దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం. అలాగే మరి ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వారవలేక అనేక రకాలుగా ప్రేలాపనలు చేసి ప్రభుత్వాన్ని దిగజార్చేటట్టుగా వీళ్ళు ఏమన్నా చర్య తీసుకుంటే, రేపొద్దున వీళ్ళని ఏమన్నా చేస్తే ప్రజల్లో సింపతి వచ్చుద్దనే ఒక దుర్బుద్ధితో ఎలాంటి ప్రేలాపనలు జోగి రమేష్ గాని, అంబటి రాంబాబు గాని చేస్తూ ఏదో పైకి వెళ్ళాలని ఆశిస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. అతవారికి 11 సీట్లకే కంట్రోల్ అయిపోయారు. 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఈసారి జనం గమనించి ఏ మాత్రం కూడా మిమ్మల్ని లెక్కలో పెట్టుకోకుండా మిమ్మల్ని వెంటాడి తరిమి కొడతారనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ ఏమిటంటే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది నోసుకోకుండా, అభివృద్ధికి రాకోకుండా ఇలాంటి కుంభకోణాలు సృష్టించి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు కూడా జనం చాలా శాంతియుతంగా ఉన్నారు. ఆ రోజున కనుక జనమే తిరగబడితే ఆ రోజునే మీరు పతనం అయిపోయేవాళ్ళు, ఆ రోజునే మీకు పాడి కట్టేవాళ్ళు. కానీ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు గనక నడుచుకోకపోతే ఈసారి మీకు శరమాంకం ఉంది. ఇక మీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా చీకొండూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళు తాబేదారులైనటువంటి ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళు ఎక్స్ మినిస్టర్కి కానీ చేసి హెచ్చరిక ఇవ్వండి. ఇదే విధంగా మీ ప్రవర్తన ఉంటే
ఇదే విధంగా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ స్థాయిలో విజృంభిస్తారో మేము క్రమశిక్షణ గల కార్యకర్తల్లాగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టుకొని మేము ఉంటున్నాం. ఇదే కొనసాగింపుగా నడిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో వైకాపా పార్టీ శ్రేణులు చేసిన అరాచకం ప్రవర్తన కానీ భాష కానీ సభ్య సమాజం జీర్ణించుకోలేదు. ముఖ్యంగా యథా రాజా తథా ప్రజ అని ఒక ఫ్యాక్షనిస్టు ఒక సైకో పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడైనా ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆనాడు 5 ఏళ్ళు తెలుగుదేశం శ్రేణులు ఎన్ని చొప్పుల పోరాడడం, వాళ్ళ అధికారం వచ్చినాక దేశ వ్యవస్థలని నాశనం చేసేసినాక అది శరవేగత రూపాందుకున్నాక నువ్వు తట్టుకోలేక ముఖ్యంగా నాయకుడు ఏం చెప్తా చెప్పుకోరు. నాయకుడు వాడు నాయకుడు ఏదో చెప్తాడు, కానీ నీ వ్యక్తిత్వం అనేది ఉంచుకోవాలి. జగన్ రెడ్డి టీంలో హెడ్షాప్ లేవో కోచ్ని పెట్టాడు తెలుగుదేశం మీద. సీనియర్ టీము పడవలాని శివాలమే ఉంది. జూనియర్ టీము రామ్బాబు రమేష్. ఎక్స్ట్రా ప్లేయర్ ఎవరంటే రోజా. వీళ్ళందరూ కోచ్ ఎవరంటే సత్యనారాయణ. సీనియర్ టీం ఫార్లో దిగారు కదా, అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ ఫార్లో దిగి పక్కన పెట్టినాక ఈ జూనియర్ టీం వచ్చింది. వీళ్ళు రాజకీయ శాస్త్రం గారు, నాయకులు శాస్త్రం గారు, రమేష్ గారు, రామ్బాబు గారు, వంశీ గారు, నాని గారు, రోజా గారు, మీ అందరూ కూడా చెబుతున్నాం. నాయకుడు శాశ్వతం కాదు. మీ పార్టీ రావచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, కానీ మీ సొంత వ్యక్తిత్వాన్ని దాన్ని మాత్రం తాగుడు చేస్తుంది నాయకుడు అనేవాడికి. నేను దయచేసి చంద్రబాబు గారిని అయ్యా అతి మంచితనం మీరు వేడండి, కొద్దిగా కరగదనం చూపించకపోతే రాజకీయ శైలం చంద్రబాబు గారు. వాళ్ళకి మాకు తెలియదు, మర్చిపోయాం. ఏడు డ్రామా మీరు చేసిన అరాచకాలు, కల్తీ సారా, కల్తీ నెయ్యి, అన్ని కుంభకోణాలు. దేవీలు కుంభకోణం, మైళ్ళు కుంభకోణం, ఇసుక కుంభకోణం, చేసిన కుంభకోణాలు మొత్తం ఇస్తారు కూడా దాంట్లో మీ పరిపాలనకి. చంద్రబాబు గారు కనుక కన్ను సైగ చేస్తే మిమ్మల్ని కంట్రోల్ చేయడం మా తెలుగుదేశం శ్రేణులకి 5 నిమిషాల పని. మీరు మాత్రం నాయకులను నమ్మి ఇష్టం వచ్చిన మాట్లాడిన నాని ఏమైనా చేశారు కదా. మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆ గౌరవం ఉంటుంది. దయచేసి వైకాపా నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని, సరైన పరిరక్షణగా ఉండాలని. మాకు బోల్డ్ టైం అంతా ఏళ్ళ కోసమే పోతున్నారు. అభివృద్ధి మీద కేటాయించలేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసుకొని మీకు మంచి మనసు ప్రార్థించాలని భావాలను దేవుడు ప్రార్థిస్తున్నారు. దేవస్థానం తిరుపతిలో జరిగినటువంటి అతి భారీ కల్తీ నెయ్యి కుంభకోణాన్ని, దాంట్లో జరిగినటువంటి అనేక కుంభకోణాలు బయటపడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా భాష, అన్పార్లమెంటరీ భాష, వల్గర్గా మాట్లాడుతూ, మరి పెద్ద చిన్న లేకుండా ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధమైనటువంటి భాషతో మాట్లాడేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనను మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. దాన్ని క్వాలిఫికేషన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బూతులు మాట్లాడతారో, వల్గర్ భాష ఎవరు మాట్లాడతారో వాళ్లకు క్వాలిఫికేషన్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్రజలకు అర్థమయ్యి వాళ్ళ భాషను, వాళ్ళ చేష్టలు, వాళ్ళ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఇవన్నీ అర్థమయ్యే 11 సీట్లకు పరిమితం చేసినా కూడా వాళ్ళు ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా అదే బాడీలో అదే రకమైనటువంటి వాళ్ళ నైజం, అది విలనిజం నైజంలో వాళ్ళు ప్రవర్తన కానీ వాళ్ళ భాష కానీ ఉంటుంది. ఇది ఇంకా ప్రజలు ఇంకా తీవ్రమైనటువంటి రీతిలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ప్రభుత్వం ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళ మీద ప్రభుత్వం ఇమీడియట్గా చర్య తీసుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమంలో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఈ భాషాపరంగా మాట్లాడేటువంటి విధానంలో వాళ్ళు ఎవరైతే మాట్లాడారో ఈ విధంగా గత ప్రభుత్వంలో మాట్లాడే వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు పూర్తి స్థాయిలో అణగారిపోయారు. మరి అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా అదే భాష మాట్లాడుతూ ఇంకా ఏదో దౌర్జన్యపూరితంగా బుకాయించేటువంటి సెక్షన్, అసత్య ప్రచారం చేస్తూ నమ్మే విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రజలకు మేలు జరగకుండా చేసేటువంటి ఈ చర్యల్ని
వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. అది గమనించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి విషయాల మీద వాళ్ళు ఇంకా సరైనటువంటి వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే పుట్టగతులు లేకుండా పోయేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి వచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగించింది. ఆ పరిపాలనలో అంబటి రాంబాబు అనే బదులు అంబలి రాంబాబు అంటూ బాగుంటుంది. అలాగే అవినీతిపరుడు జోగి రమేష్ గారు, వీళ్ళిద్దరూ కూడా గత ప్రభుత్వంలో చాలా అరాచకాలు, అవినీతి చేసినటువంటి వ్యక్తులు. దాని పర్యవసానంగా జైలుకి కూడా వెళ్ళి వచ్చిన వ్యక్తులు వీళ్ళు. అలాగే అంబలి రాంబాబు గురించి తెలుసు, రాసలీలలు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రం చంద్రబాబు గారు అభివృద్ధి పయనంలో నడిపిస్తూ ఉంటుంటే, రాష్ట్ర రాజధాని గురుగులు పెట్టిస్తూ ఉంటుంటే, అలాగే మన కలియుగ వెంకటేశ్వర స్వామి మన దేశంలోనే మన వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తారు. అలాంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో రసాయనం కలిపినటువంటి, అలాగే జంతు సంబంధించినటువంటి కలేబారాల పువ్వుని తీసి ఆ ప్రసాదంలో కలపడం అనేది ఎంత హేయమైన చర్యో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అది కప్పిపుచ్చుకోవడం కొరకు ఈ జోగి రమేష్ కానీ, ఈ అంబటి రాంబాబు కానీ జగన్ రెడ్డి కళల్లో ఆనందం చూస్తానికి, అలాగే దాన్ని మరుగున పెడతానికి ఈరోజు చంద్రబాబు గారిని తప్పుదో పట్టడానికి చంద్రబాబు గారిని అనేక రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి కూతులు తిడతాం చాలా మంది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి అవినీతే కానీ, రాసలీలలే కానీ రాష్ట్ర ప్రభుత్వం గమనించి తగిన చర్యలు కనుక తీసుకోకపోతే రాష్ట్ర ప్రజలే కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలే వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇకనైనా మానుకొని అభివృద్ధి మీద మాట్లాడితే రాష్ట్ర ప్రజలు, మీరు అభివృద్ధి మీద మాట్లాడితే కూడా మీ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి రాష్ట్ర ప్రజలు మీ మీద భౌతికంగా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆపాల్సింది పోయి ఈ రోజున మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎవరిని కూడా పోనివ్వకుండా మమ్మల్ని ఇక్కడ ఇబ్రహీంపట్నం అటు రోడ్లు ఆపడం అనేది అమానుషమైన చర్య. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు రేపు ప్రభుత్వం అంబటి గారి ఇంటి మీద దాడి జరిగింది. ఈ రోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగింది. పక్క ప్రణాళిక ప్రకారం చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. తప్పనిసరిగా ఈ లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలి. వాళ్ళు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి అబద్దాలు ప్రచారం చేశారు. అది సిబిఐ ఛార్జ్ షీట్ లో నివృత్తమైపోయింది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. కాబట్టి నిన్న అంబటి రాంబాబు గారిని, మొన్న కరుణాకర్ రెడ్డి గారిని, అలానే ఇవాళ బలహీన వర్గాల నాయకుడు జోగి రమేష్ గారిని, మాజీ మంత్రుల స్థాయిలో విడుదల రజనీ గారిని కూడా మాజీ మంత్రుల స్థాయిలోనే వాళ్ళు మరి వందలాది మంది కార్యకర్తలు వచ్చి కార్లు ధ్వంసం చేయడం, ఇళ్లు ధ్వంసం చేయడం, పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం, ఒక భయానకమైన వాతావరణం, కుటుంబ సభ్యుల మీద హత్యా ప్రయత్నం చేయడం. ఇప్పటి వరకు నిన్నటికి 24 గంటలు దాడిన అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగి ఇళ్లు తగలబెట్టారు, కార్లు తగలబెట్టారు, పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. కానీ ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ కాలా. ఏంటి కారణం వచ్చే అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా జాతీయ స్థాయిలోకి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. రేపు పార్లమెంట్ స్తంభించే వరకు కూడా లోక్సభ, రాజ్యసభలో మా ఎంపీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని, ఈ ప్రభుత్వం చేతగాని అసమర్థ దత్తమ ప్రభుత్వం దీన్ని రాష్ట్రపతి పాలన పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు లేవు కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంబటి రాంబాబు, అలానే ఇదే జాతికి సంబంధించినటువంటి ఒక సికండి లక్ష్మీపార్వతి, వీళ్ళు ముగ్గురు ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. ఎలా అంటే వీళ్ళందరూ ఏదైతే ప్రజలకి మేలు జరగడానికి ఇష్టం లేని వాళ్ళు. ఈ ఒక లక్ష్మీపార్వతి వచ్చి ఎన్టీ రామారావు గారిని భ్రష్టు పట్టించేసింది. అలానే ఈ జోగి రమేష్
చంద్రబాబు గారి మీద. ఎందుకంటే చంద్రబాబుని లోకేష్ని తిరిగితే నాకు మంచి హోదా వచ్చింది, మంచి ఒక ఉన్నతమైన స్థానంలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తాడనే ఉద్దేశంతో ఆయన చేస్తా ఉన్నాడు. ఈ 2 రోజుల కింద కూడా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నేను మళ్ళీ చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళాలి అనేది చెప్తా ఉన్నాడు. ఆయన చంద్రబాబు ఇంటి మీదకి పోయినసారి వెళ్ళినట్టుగా ఇప్పుడు వెళితే 5 నిమిషాల ముందు చెప్పి వెళ్ళమనలే. ఆ టైంలో మళ్ళీ ఆయన తిరిగి వచ్చేటప్పుడు వీల్ చైర్లో ఎందుకు రావాలి, కాళ్ళు చేతులు తీసేసి వీల్ చైర్లో ఇంటికి పంపిస్తాం. తెలుగుదేశం కార్యకర్తలు అంత గట్టిగా ఉన్నారు. అట్లే లక్ష్మీపార్వతి కానీ ఇది ఒక అంబటి రాంబాబుది కానీ ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళ నోరుని కట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా పద్ధతి ప్రకారం మాట్లాడుతూ నేర్చుకోవాలి. బూతులు రాంబాబు అనేది పేరుంది, అతనికి బూతులు మాట్లాడి చంద్రబాబుని తిడతాం తప్ప రెండోది ఏమీ లేదు. కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తా ఉంది, రైతుకి కానీ ఉద్యోగస్తులకు కానీ చదువుకున్నటువంటి కుర్రోళ్ళకి కానీ కావాలన్నటువంటి పనులు ఉపయోగపడేటువంటి కంపెనీలు తీసుకొని చేస్తూ ఉంటే దీన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు పన్నిన పన్నాగం అనమాట. అటు నుంచి లక్ష్మీపార్వతిని పెట్టుకొని ఇది జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చే నాటకంలో లక్ష్మీపార్వతి ఒక బాబు, అట్లనే జోగి రమేష్ ఒకటి, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఆయన నాటకాలు ఆడిస్తూ ఉన్నాడు. ఇంకొకసారి ఇలా ఎందుక చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ అలానే తెలుగుదేశం పార్టీని కానీ ఏదైనా తోలనాడి మాట్లాడితే ఊరుకోము. చంద్రబాబు ఇంటి మీదకి మళ్ళీ అంటూ వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో మళ్ళీ నువ్వు వీల్ చైర్లో రావాల్సి వచ్చిందని హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న అంబటి రాంబాబు నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం ఉన్న ఒక విజనరీ గల నాయకుడు చంద్రబాబు గారిని ఆ విధమైన భాషతో దుర్భాషలాడటం అనేది, అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడాడో అదేవిధంగా మాకు మాట్లాడటం వచ్చు. కానీ మాకు పార్టీ క్రమశిక్షణ, చంద్రబాబు గారి చెప్పే మాటలో మమ్మల్ని ఆ విధంగా మాట్లాడనీయకుండా చేస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. ఇటువంటి అంబటి రాంబాబు, జోగి రమేష్ భాష మార్చుకోకపోతే తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా సహనానికి ఒక అర్థం ఉండేది. మీరు ఈ రోజున మాట్లాడే మాటలు ఈ అరగండ రాంబాబు, జోగి రమేష్ వీళ్ళందరూ కూడా మాట్లాడే మాటలు ఈ కల్తీని వీళ్ళ డైవర్ట్ చేయడానికే మాట్లాడుతున్నారు. ఇదంతా జగన్ రెడ్డి ఆలోచే డ్రామా ఇది. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి పనుల్ని దారి మళ్లించడానికి, దీనంతా డైవర్ట్ చేయడానికి ఈ రకంగా మాట్లాడించడం, ఈ రకంగా అరాచకాలు చేయడం ఈ వైకాపా ప్రభుత్వానికి ఆనవాయితీ అయిపోయింది. అట్లాగే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పి, వాళ్ళ రాక్షసత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళకి బుద్ధి రావడం లేదు అని వీళ్ళు చంద్రబాబు గారిని తిట్టడం అంటే కోట్లాది మంది తెలుగు ప్రజల్ని అవమానపరిచినట్లే. దీన్ని వాళ్ళు ఈ వైకాపా నాయకులు కానీ, జగన్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి క్షమాపణలు చెప్పాలి. చెప్పే వరకు కూడా దీన్ని ఊరుకునేది లేదు. వాళ్ళకి సరైన వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. కాబట్టి దీన్ని మేము అంబటి రాంబాబుని కానీ, జోగి రమేష్ని కానీ వీళ్ళని ఖండిస్తున్నాం.